హలో అండి. ఈరోజు స్పెషల్ గుత్తి బెండకాయ. రెగ్యులర్గా మనం గుత్తి వంకాయ, గుత్తి కాకరకాయ చేసుకుంటాం కదా, అలా కాకోకుండా కొంచెం వెరైటీగా బెండకాయలో కూడా స్టఫ్ చేసి ఇలా చేశారనుకోండి, సైడ్ డిష్గా పులుసు కూరలు లేకపోతే సాంబార్, రసం దేనికైనా చాలా బాగుంటుంది. ఇంకా కిడ్స్కి అయితే ఫింగర్ ఫుడ్స్ లాగా ఇవ్వచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్. దీనికోసం ముందుగా బెండకాయలను ఒక 1/2 kg బెండకాయలని కడిగి తడి లేకుండా పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసేసుకొని పల్లీల్ని వేయించుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ప్యాన్ ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో నేను ఎక్కడ ఆయిల్ యూస్ చేయలేదు, జస్ట్ నార్మల్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలా వేసేసుకొని అవి కొంచెం వేగాక అందులో కొన్ని నువ్వులు వేశాను. నువ్వులు డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా హెల్త్కి మంచిది. మన లేడీస్కి కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కదా, ఇలా నువ్వులు, పల్లీలు రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల కొంచెమైనా హెల్త్ కండిషన్ బాగుంటుంది. నువ్వులు లాస్ట్లో వేసేసుకోండి, ఊరికినే చిటపట్లాడి త్వరగా కుక్ అయిపోతాయి, అంటే మాడిపోతాయి ఎక్కువసేపు ఉంచితే. ఆ తర్వాత అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దానిలో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసేసుకోవాలి, కొంచెం సాల్ట్, అలాగే పసుపు, ఇవన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అంటారు చూడండి, పచ్చి శనగపిండి, అది ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు. ఆ తర్వాత ఆ శనగపిండిని కూడా ఇందులోనే ఈ మిక్సీ జార్లోనే యాడ్ చేసేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు యూస్ చేయండి. ఈ ఫ్లేవర్కి సోంపు బాగుంటుంది. మీకు ఒకవేళ సోంపు ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకుని ఉన్న బెండకాయలు ఉన్నాయి కదా, వాటి ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జ్ని కట్ చేసేసి మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. మనం గుత్తి కాకరకాయకి ఎలా మధ్యలో ఘాట్లు పెడతామో అలా చూడండి, ఈ విధంగా ఆ లాస్ట్ ఎడ్జ్ని కట్ చేశాక ఆ మధ్యలో సెంటర్లో ఘాటులాగా ఇలా పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న స్టఫ్ ఉంది కదా, ఈ మసాలాని అందులో పెట్టేసేయాలి. అందులో కూర్చి మొత్తాన్ని అదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి 1 by 1 యాడ్ చేసుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆయిల్ వేసాక కొంచెం జీలకర్ర వేసేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఈ బెండకాయ ముక్కలన్నింటినీ ఆ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి రెడ్ కలర్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవటం. మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండండి, సిమ్లోనే చేయండి ఈ ప్రాసెస్. ఇది చాలా బాగుంటుంది. ఇంకా కిడ్స్ అయితే డైరెక్ట్ చేతికి ఇచ్చేస్తే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చూడండి, ఎర్రగా అయిపోయాయి. ఈ కలర్ ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది పప్పుచారులోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మధ్యలో స్టఫింగ్, పైన క్రంచీగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు కొంచెం మనం వంటల్లో చేంజెస్ చేసామనుకోండి, ఆ రోజుగా అది వెరైటీ డిష్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి లైక్ చేసి మరీ షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.